కిరణ్ కుమార్ చెప్పేసారు ఏం చేశారో తెలియదన్నా ఎవరికాడు వచ్చి ఎవరన్నా చంపేశాడా యాక్సిడెంట్ డెత్ అని చెప్పి పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు సార్ అక్షకుమార్ గారు నాయకత్వం సార్ మాట్లాడుతున్నారా మాట్లాడే వరకు ఆగాలి కదా వచ్చేయండి ఆగండి ఒక నిమిషం ఏమైపోతాం ఒక నిమిషం ఆఫ్ చేయండి రా మంది పక్కన కొట్టారండి ఏ టైం ట్రావెలింగ్ అనేది చెక్ చేస్తాం 1 అవర్లో ఒకవేళ సార్ సార్ ఒక మాట సార్ సార్ ఆయన నడిపించుకుంటే 20 మంది పిల్లలు కొంత పిల్లలు పెంచుకున్నారు సార్ ఆయన చాలా మంచోడు ఎవరిని ఎప్పుడు ఏం చేయలేదు ఆయన టార్గెట్ చేశారు కావాలి గంట మొత్తం ఇక్కడంతా తగ్గిపోయింది సార్ అది రోడ్ యాక్సిడెంట్ ట్రావెలింగ్ చేసింది కాదు సార్ ఆ వీడియో క్లిప్స్ ఉన్నాయి సార్ ఆయన అటాక్ చేస్తున్న వీడియో క్లిప్స్ ఉన్నాయి సార్ డౌన్లోడ్ చేయండి బ్రో లోపల ఉన్నారండి మనం లీడర్ సింగిల్ కూడా మనకు చేసి ఫోటోలు వస్తుంది ట్రావెలింగ్ సింగిల్ ఉంటే మనకు తెలిసిపోతుంది justice.
తెలియాలి కదా, సొసైటీకి తెలియాలి కదా ఏం జరిగింది ఏం జరిగింది అనేది. We want justice. 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 సార్ అన్నా రాజు అన్నా సార్ రాజు సార్ అన్ని పేసి పడేది ఎవరు చెప్పుకోమంటారు వాయిస్ వేడిగా ఉందా డబ్బుకి వెళ్ళద్దా తీసుకోండి సార్ రాధా మనోహర్ సార్ సార్ ఎలా చేయబట్టే మీరు ఎక్కడి వరకు వచ్చేసారు ఇంకా ఉనికి చేయబట్టి క్రైస్తవులు ఇంకా దాడులు జరుగుతాయి సార్ ఇదొకసారి ఓకే
క్రైస్తవులకి భయంకరంగా దాడులు చేస్తున్నారు సార్. దాన్ని అసలు ఇవ్వకూడదు. ఒక్క నిమిషం. సార్ మాట్లాడి తప్పుకుంటాం. మేము చేసేది ఏమీ లేదు. ఇలా ఎన్నో సందర్భాల్లో ఒక్క మాట మీడియా ముందుగా చెప్పండి. మేము కోర్టు పిచ్చి ఉంటాం కదా, సార్ చాలా ఉన్నాయి సార్ ఎవిడెన్స్. నిన్న కాకముందు సార్ ఒక్క విషయం నిన్న కాకముందు 10వ తారీఖున రాధా మనోహర్ దాసు క్రైస్తవులకు మనసేమైన సిలువను దూషిస్తూ మాట్లాడిన సమాధులతో చూపించాం. పబ్లిక్ కలెక్టర్ గారికి ఎస్పీ ఏదో యాక్షన్ తీసుకోవాలి సార్. వీళ్ళు తీసుకోరా ఎక్కడ న్యాయం జరిగింది? మీరు ఇచ్చిన ప్రతి ఎవిడెన్స్ మీద అలానే సీసీటీవీ తల్లి కలెక్టర్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళైతే 100% వదిలిపెట్టం. ఇన్వెస్టిగేషన్ జరిగితే కదా ఫర్దర్గా. సార్ ఒక మాట సార్, మీరు నేనేమంటా అంటే కొద్దిగా ట్రాఫిక్ క్లియర్ చేయండి. అంబులెన్స్ ఇబ్బంది కలిగి నేనే చెప్తున్నాను మీకు 100% న్యాయం చేసే బైబిల్ సింపుల్ సార్. బైబిల్ కింద తొక్కేసినా కానీ ఎవరిని కూడా పట్టించుకోవాలి. అందుకనే సార్ వ్యతిరేకం కాదు కాబట్టి ఎలాగైపోవాలి. వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి చెప్పండి అన్న, మీరు భయపడద్దు, చెప్పండి క్లీన్ గా.
చెట్టు ఎండిపోతుంటే చెట్టుకి నీళ్ళు అయితే ప్రతి ఒక్కడు వచ్చేస్తాడు. ఒక మనిషి చచ్చిపోతాను కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి జరుగుతుంది. ఇక్కడ రాజమండ్రిలో భయంకరంగా జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది. ఫస్ట్ ఓపెన్ మైండ్ సోషల్ మీడియాలో మాట్లాడండి ఇంకా కూర్చోండి, మాట్లాడదు కోర్టు కోర్టు అని చెప్పండి. నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణహాని ఉంది, దయచేసి సోదరులారానికి చాలా విషయానికి డైరెక్ట్ వాళ్ళు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. చేసేది ఏంటంటే మా సీసీటీవీ ఫుటేజ్లు రావాలి, గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలని చెప్పి మేము అందరూ అడుగుతున్నాం. మేము ఎవరిని మేము బ్లేమ్ చేయట్లేదు. మాకు మాత్రం క్రైస్తవ సమాజానికి తగినటువంటి న్యాయం జరగాలి. జరిగే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆపను. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి ఆయన్ని పెదాలు పగలు కొడతాం, నీ బుర్ర పగలు కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఆయన చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా వారు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నాం. కూర్చుడు పోవాలి, లారీ కట్ చేస్తాను చెప్పారు. రికార్డెడ్ గా వీడియోలో చెప్తారు. ఎవరో అనుమానం ఉంది మాకు. వీడియోలో చూసా మొన్న నెల క్రితం నుంచి నాకు రెండవది డిఎస్పీ గారు దీన్ని ఎంక్వైరీ చేస్తే మాకు అధికారికంగా చెప్పాలి. నాకు రైతు హాస్పిటల్లోనే అన్నీ ఉన్నాయి. మాకు ఏదో ఎవిడెన్స్ చూపిస్తే కానీ అనుమానాలు మాకు పేర్కొంటారు. ఖచ్చితంగా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి. క్లియర్ గా ప్రవీణ్ పోస్ట్ పగడాల పోస్ట్ చేశారు. తనకి థ్రెడ్ ఉందని అయినా సరే పోలీసులు రక్షణ కల్పించలేదు. ఇదే ఎలా అయితే చెప్పారో మూతి పగలు కొడతాం, అలాగే కళ్ళు పీకేస్తామని కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ రోజు ఆయన మృతి కూడా అలాగే ఉంది. అనుమాన స్థితిలో చూసుకోవచ్చు. 432 లభించండి కూడా క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని కూడా మనకి కింద కాలితే మనకి కింద కాలితే అందరికి కాలుతుంది. మన కాలలేదు ఆయనలు అన్నవాడికి ఎవరికి కాలక దాడిపై దాడిపై
నశించాలి నశించాలి ప్రవీణ్ పగడాలపై జరిగిన దాడిపై ప్రవీణ్ పగడాలపై జరిగిన దాడిపై పగడాలపై జరిగిన దాడిపై ఫుటేజెస్ వెంటనే సీసీ ఫుటేజెస్ వెంటనే సీసీ ఫుటేజ్ వెంటనే వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి అధికారులు వెంటనే అధికారులు వెంటనే అధికారులు వెంటనే అధికారులు వెంటనే దోషులను వెంటనే దోషులను వెంటనే దోషులను వెంటనే అతోన్మాదం అతోన్మాదం అయ్యా వాయిస్ కూర్చుని మాట్లాడాలి కూర్చుని నాయకుడు దేనికి చెప్పండి చెప్పండి ఎవరైతే మాట్లాడుతారో ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియో మొదలు మొదలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేమో చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు నాకు ప్రాణ భయం ఉంది, నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేశారు. అందుకు మేము అనుమానిస్తున్నాం. మాకు ఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుగా కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు వేయాలి, ఎంక్వైరీ చేయాలి, సీసీ ఫోటోస్ మాకు చూపించాలి. మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో, ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ ఇస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం. మేము ఇలాగే చూస్తున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదే చేస్తారా? ఇదే జరిగేదా? అంటే
మేము మాట్లాడక మాకు భావ ప్రకటన లేదా మా సబ్జెక్ట్ మేము మాట్లాడడానికి ఇంత వార్నింగ్ ఇచ్చి ఈరోజు మనుషులు లేకుండా చేస్తారా? ఇది మాకు అనుమానం. మా అనుమానాలు తీరాలి. దీనికి డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి. ఆయన ఏదైతే కాదు ఒక్కరు మాట్లాడుతూనే ఒకరే మాట్లాడతాం. ఏదైతే మాకు అనుమానంగా ఉంది, నన్ను ఇలాగ హత్య చేయొచ్చు అనేటువంటి మాటలు తెలియజేసి పోస్ట్ చేశారో మేము చూసినప్పుడు కూడా ఆయనకు అదే పరిస్థితులు కనిపించాయి. ఆయన ముఖం మీద దెబ్బలు గాని, ఆయనకున్నటువంటి గాయాలు గాని అనుమానం కలిగించేటట్లుగా ఉన్నాయి. ప్రభుత్వం వారు ఖచ్చితంగా దీని విషయంలో న్యాయం తీర్చాలి. అలాగే పోలీసు వారు ఖచ్చితంగా ఏదైతే జరిగిందో ఆ సంఘటనలు పబ్లిక్ సమాజాన్ని తెలియపరచాలి. ఇప్పటికే మతోన్మాదుల దాడి వలన చాలా దేవాలయాలు కూల్చబడ్డాయి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. చివరికి బైబుల్ ని క్రీస్తుని కూడా హింసిస్తూ అనవసరమైన మాటలు పలుకుతూ బూతులతో అవమానపరుస్తున్న వారికి ఇది ప్రవీణ్ ప్రవణాల గారి యొక్క మరణంతో ముగింపు కావాలి. ఇది సామాన్యమైన యాక్సిడెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేయొద్దని మేము మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కాదని చాలా క్లియర్ కట్ ఉంది. ఇది కుటుంబ ప్రకారం ఒక మంచిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ సమాజం మీద ఒక పథకం ప్రకారం దాడి జరుగుతుంది. దాడి చేశారు, వ్యక్తిగతంగా బౌద్ధ దాడులు దిగారు, దేవాలయాల మీద దాడి చేశారు, వ్యక్తినే చంపేయడానికి మేము మనం నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళు వీడియోలో చేసిన మాటలు ఏంటంటే రెచ్చగొట్టే ద్వారంలో దాడులు చేయండి, మనుషులు చంపండి, దేవాలయం కూర్చోండి మాట్లాడుతున్న మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి మీద ఏ విధంగా చర్యలు జరగడం లేదు. మేము కంప్లైంట్ చేస్తానే ఉన్నాం, కానీ ప్రభుత్వం కానీ పోలీసు శాఖ కానీ ఎటువంటి చర్యలు దాఖలు కనపడలేదు. నిన్న మొన్న మేము కంప్లైంట్ మీద చర్యలు కనపడలేదు. ఒకటి మాత్రం చెప్తున్నాం, ఇది కేవలం క్రైస్తవ సమాజం దాడి. దీని వెనక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. న్యాయం జరిగిన భౌతిక దాడులు చాలా ఏమి చేయలేదు. ఇబ్బందులు చర్యలు అవసరం. ఎందుకంటే